అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. ఒకప్పుడు ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తుంది. మన భారతదేశంలో ఏకంగా 250 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ముంబైలో అయితే 2 కంటే ఇంకెక్కువగా చనిపోయినట్టే వార్తలు వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా కరోనా వైరస్ అనేది రాలేదు. కానీ ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే అది కరోనా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ నెఫ్రాలజిస్ట్ డిండి అరుణ్ కుమార్, మెడికవర్ హాస్పిటల్. సార్కి స్వాగతం పలుకుదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, మళ్ళీ ఇప్పుడు కరోనా విజృంభిస్తుంది అని వింటున్నాము. మన దేశవ్యాప్తంగా అయితే ఏకంగా 250 కేసులు నమోదయ్యాయంట. మళ్ళీ ముంబైలో 2 చనిపోయారంట. ఏంటి సార్ ఈ కరోనా? మళ్ళీ ఇప్పుడు ఏ వేరియంట్తో కరోనా రాబోతుంది? సో ఇప్పుడు హాట్ బర్నింగ్ టాపిక్ అయిందండి కరోనా వైరస్ ఇది. సో ఈ కరోనా వైరస్ యాక్చువల్గా ఏంటంటే దీనికి మల్టిపుల్ స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రోటీన్స్ ఏంటంటే ఒక్కొక్క ప్రోటీన్ అనేది ఒక్కొక్క మ్యూటేషన్ జరిగినప్పుడు ఒక కొత్త వేరియంట్ అనేది పుట్టుకొస్తూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు వస్తున్న వేరియంట్ వచ్చేసి JN1 వేరియంట్ అంటున్నాం. ఓకే, ఇది మనకి అప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ అని విన్నాను చూసారా? ఆ ఒమిక్రాన్ వేరియంట్ లో మరికొంత మ్యూటేషన్స్ జరగడం వల్ల ఈ JN1 వేరియంట్ అన్నది మనకి వచ్చిందనమాట ఇప్పుడు. సో దీనికి ఏంటంటే మనం కోవిడ్ లానే దీనికి కూడా మొత్తం సిమ్టమ్స్ కానివ్వండి, వచ్చే సైన్స్ కానివ్వండి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రావడం దీంట్లో కూడా మనకు జ్వరం అని, దగ్గు, జలుబు, సాధారణమైన ఫ్లూ సిమ్టమ్స్ తోనే ఇది కూడా మొదలవడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కి దీనికి ఏంటి తేడా అంటే కొంతవరకు మనం ఆల్రెడీ చాలా మంది ఇండియాలో వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల, ఓకే, లైక్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ కోవాక్సిన్ కానీ వేసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇంకా ఇండియాలో ఇప్పుడే మనకి కేసెస్ అన్నవి ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి. సింగపూర్ లో అంటే చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇంకా లక్కీగా మనకి తెలంగాణలో ఇంకా కేసులు ఏమి రికార్డ్ కాలేదు. కాకపోతే ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకప్పుడు కోవిడ్ కి తయారు చేసిన వ్యాక్సిన్స్ ఇప్పుడు హెల్ప్ అవుతాయా? అంటే అప్పుడు కరోనా వేరు, ఇప్పుడు కరోనా వేరు వేరియంట్స్ ఉన్నాయని మీరు అన్నారు కాబట్టి. సో మనకి ఈ వ్యాక్సినేషన్ అనేది అప్పుడు స్ట్రెయిన్ కి కనిపెట్టారు. ఓకే, సో ఈ స్ట్రెయిన్ అన్నది అప్పటికిప్పటికి మారడం వల్ల ఇప్పుడున్న వ్యాక్సినేషన్ ఏదైతే అప్పుడు మనం తీసుకున్న వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా దీని మీద కొత్త వేరియంట్ డిస్ట్రాయ్ చేయలేదు, బట్ ఖచ్చితంగా తీవ్రత తగ్గిస్తుంది. ఓకే, సో కొంతవరకు మనకి ఏంటంటే అప్పుడున్నంత ఎక్స్పోజర్, అప్పుడు మనకి ఎవరికి ముందు యాంటీబాడీస్ లేవు, అవేమి లేవు కాబట్టి అప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా తీవ్రంగా సిమ్టమ్స్ చూసాం. విపరీతమైన డెత్ రేట్ కానివ్వండి, లేదా వెంటిలేటర్ కానివ్వండి, ఆక్సిజన్ సప్లై దొరకనంత స్టేజ్ లో ఉన్నాం. బట్ ఇప్పుడు ఖచ్చితంగా అంత తీవ్రత అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఇప్పుడు కరోనా ఒకవేళ వచ్చింది అని మనం అనుకుంటే ఎలాంటి సిమ్టమ్స్ మనం గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందే? సో ఒకటి సిమ్టమ్స్ వచ్చేటప్పటికి సాధారణమైన దగ్గు, జలుబులనే మొదలవుతుందండి. సో గొంతు నొప్పి అనిపించిన, విపరీతమైన బాడీ పెయిన్స్, ఫీవర్, లేదా చలితో కూడిన జ్వరంలాగా ఏమైనా గమనించిన, మీకు ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏమైనా అనిపించిన, ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా మనకి దీని లక్షణాలు అవ్వచ్చు. ఓకే, సో అండ్ తర్వాత మజిల్ పెయిన్స్ వచ్చేస్తాయి, విపరీతమైన మజిల్ పెయిన్స్. ఓకే, ఇలాంటి మజిల్ పెయిన్స్ ఏమైనా, విపరీతమైన నీరసం, ఓకే, బాగా డీహైడ్రేట్ అవుతున్నట్టు, నోరు ఆరిపోవడం కానివ్వండి, నుంచుంటే తల తిరగడం కానివ్వండి, ఇటువంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా సరే అశ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి చెకప్ చేయించుకోవడం అనేది చాలా మంచిది. జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనకి మళ్ళీ కోవిడ్ లో ఎలా అయితే అది వైరస్, ఇది కూడా వైరసే కాబట్టి ఈ వైరల్ స్ప్రెడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కన్నా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా మనం COVID-19 లో మొట్టమొదటి చూసిన వేరియంట్ మనకు అప్పుడు R0 అని చెప్పి నెంబర్ చెప్పాం. అంటే ఒక మనిషికి కోవిడ్ వస్తే ఎంత మందికి స్ప్రెడ్ చేయగలుగుతాడు అన్నది. ఈ R0 నెంబర్ అనేది మనకి 4 to 5 అట్లా ఉండే. ఒమిక్రాన్ వేరియంట్ కి వచ్చేటప్పటికి కొద్దిగా మనకి R0 నెంబర్ పెరిగింది. అంటే ఒక మనిషికి వస్తే దగ్గర 8 to 10 మెంబర్స్ కి స్ప్రెడ్ చేయగలుగుతారు అన్నట్టు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ లో వచ్చిన సబ్ వేరియంట్ కాబట్టి దీనికి కూడా మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, అంటే ఫస్ట్ COVID-19 వేరియంట్ కన్నా ఇప్పుడు మనం చూసిన JN1 వేరియంట్ లో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు డెఫినెట్ గా స్ప్రెడ్ ని ఎలా ఆపాలి అన్న క్వశ్చన్. సో ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. సో సోషల్ డిస్టెన్సింగ్, ఎవరికైతే కొద్దిగా ఇలాగా
సిమ్టమ్స్, వైరల్ సిమ్టమ్స్ కానివ్వండి, దగ్గు జలుబులు ఉన్నాయో బెటర్ మీరు ఇంటికి రెస్ట్రిక్ట్ అవ్వడం మంచిది, వెంటనే వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. మనం కూడా ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ అండ్ రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేయడము, ఓకే, ఏమైనా ఫుడ్ తిన్నప్పుడు హ్యాండ్ వాష్ చేయడము, ఓకే, ఏమైనా మనం అన్సాయిల్ ఏమైనా పట్టుకున్నప్పుడు హ్యాండ్ వాష్ చేయడం కానివ్వండి, మాస్క్ యూజ్ చేయడం పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఓకే, కొంత సిక్ పీపుల్తో కొంత దూరంగా మెయింటైన్ చేయడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా కంపల్సరీ అనమాట. సార్, ఇప్పుడు విజృంభిస్తున్న కరోనా ఏదైతే ఉందో అది ఎక్కువగా చిన్న పిల్లల్ని అటాక్ చేస్తుంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అంటే టు బి వెరీ ఫ్రాంక్ అండి, ఇప్పుడున్న వేరియంట్ ఏదైతే ఉందో ఇది మనకి చిన్నపిల్లల్లో కూడా ఎఫెక్ట్ ఉంది, పెద్దవాళ్ళు కూడా ఎఫెక్ట్ ఉంది, ఓకే. ఇంకా మనకి పూర్తి సెన్సెస్ అంటే ఎట్లా మోర్టాలిటీ కానీ మార్టిలిటీ కానీ అంటే ఏంటంటే ఎంతవరకు లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఎంత డెత్ రేట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే స్పెక్యులేషన్స్ మాత్రమే, ఎవరు భయపడిన అవసరం లేదు, ఓకే. సో చిన్నపిల్లలకు కూడా సాధారణమైన దగ్గు జలుబులనే వస్తాయి. మన లక్కీగా కోవిడ్ లో కూడా మనం చిన్నపిల్లలకి ఎవరికి కూడా పెద్దగా సీరియస్ అవ్వలేదు. ఒకటి ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నది చిన్నపిల్లల్లోనే పెద్దవాళ్ళని ఒకలా ఉంటుంది. చిన్నపిల్లలు ఎట్లా అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ బయట నుంచి వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ బాడీ అడాప్ట్ చేసుకుని దానికి తగ్గట్టు యాంటీబాడీస్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఈ టెండెన్సీ చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది. అందుకే మనం చూడండి జనరల్ గా చిన్న వయసులో దెబ్బలు తగిలిన వెంటనే తగ్గిపోతుంది, మానిపోతుంది అని హీలింగ్ పవర్ అంటుంటాం చూసారా. సో ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది ఏంటంటే అడాప్షన్ అనేది బెటర్ గా ఉంటుంది అనమాట. సో అది నార్మల్ వైరస్ అయినా కోవిడ్ వైరస్ అయినా సరే చిన్నపిల్లల్లో ఆ మెకానిజం ఉండమని డెఫినెట్ గా వాళ్ళకి తీవ్రత అనేది అంత ఎక్కువ ఉండదు, ఓకే. బట్ అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ సిమ్టమ్స్ కానీ కొంచెం జ్వరం ఎక్కువ అనిపినా, బేబీ కానీ లేకపోతే చైల్డ్ కానీ సరిగ్గా తినట్లేదు, ఓకే, బాగా నీరస పడిపోతున్నాడు, పడుకున్న మనిషి లేవలేకపోతున్నాడు, ఇలాంటి డేంజర్ సిమ్టమ్స్. ఎందుకంటే ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు మాత్రం మనం వెంటనే హాస్పిటల్ వెళ్ళి కన్సల్ట్ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వడం బెటర్, ఓకే. ఎవరు భయపడిపోవద్దు, అది చెప్దాం అనుకుంటున్నాను. బట్ లైక్ సిమ్టమ్స్ సైమల్టేనియస్గా నెగ్లెక్ట్ చేయొద్దు. అయితే ఒకప్పుడు కరోనా వైరస్ వస్తే ఎక్కువగా అంటే మనం చూసినంత వరకు అయితే హార్ట్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడేది, అంటే చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోవడం అంటే భయంతోనే. ఇప్పుడు ఈసారి కిడ్నీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అని టాక్ నడుస్తుంది బయట, దీనిపైన ఏమంటారు? సో అంటే దీనికి మనకి అప్పుడు కరోనా వైరస్ లో మెయిన్ గా ఏంటంటే హార్ట్ మీద ఒత్తిడి చూపించడానికి మెయిన్ రీజన్ ఒకటి లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడము, నిమోనియా వెళ్ళడము, అప్పట్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యేవి, ఓకే. ఈ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం వల్ల పల్మరీ థ్రోంబస్ ఫామ్ అయ్యి ఎంబాలిజంలు అయ్యి ఆ హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ లో బ్లాక్స్ రావడం కానివ్వండి, ఇట్లా అప్పుడంతా మనం చూసాం. అయితే సేమ్ మెకానిజం కిడ్నీలో కూడా అప్పుడు కూడా జరిగింది, ఓకే. సో కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడానికి కరోనాలో ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయంటే, ఒకటి మన కిడ్నీ మీద ఒక ఛానల్ ఉంటుంది, ఏసీ ఛానల్ అని ఉంటుంది అనమాట. అదొక రిసెప్టర్ లాంటిది, ఓకే. మనం ఇప్పుడు చూడండి ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటే ఎలాగా మనకి ఎఫ్ఎం కనెక్ట్ అవుతుందో అలాగే ఈ ఛానల్స్ ఉంటాయి అన్నమాట బాడీలో. ఈ కరోనా వైరస్ కి ఈ ఛానల్ ని మీద హుక్ అయ్యేటట్టు దానికి కెపాసిటీ ఉంది. సో ఈ ఏసీ ఛానల్స్ మీద అటాచ్ అయ్యి రిసెప్టర్స్ మీద అటాచ్ అయ్యి బాడీలోకి ఎంటర్ అయ్యాయి. ఇటువంటి రిసెప్టర్స్ కిడ్నీలో చాలా ఎక్కువ ఉంటాయి, ఓకే. అందుకని ఈ వైరస్ అనేది కిడ్నీ దగ్గరికి వెళ్ళి కిడ్నీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా అప్పట్లో బాగా ఎక్కువ బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే ఇమ్యూనిటీ ఓవర్ యాక్టివేట్ అయిపోయింది. ఓవర్ యాక్టివేట్ అయిపోయి ఆ సెల్స్ అన్ని విపరీతంగా అంటే మెడికల్ టర్మ్స్ లో సైటోకిన్ స్టామ్ అంటాం అనమాట. ఈ విపరీతమైన సెల్స్ ఎఫెక్ట్ అయిపోవడం వల్ల కూడా మనం కిడ్నీ అనే కాదు మొత్తం అన్ని ఆర్గన్స్ కూడా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయారు. ఇది సెకండ్ రీజన్. మూడో రీజన్ వచ్చేసి బాగా డీహైడ్రేట్ అయిపోవడము, ఫీవర్ రావడము. ఫీవర్ వచ్చేటప్పటికి మామూలు దగ్గు జలుబు వస్తేనే సరిగ్గా తినబుద్ధి అవ్వదు, నోరు చేదు వస్తుంది. సో కోవిడ్ లో ఏంటి స్మెల్ సరిగ్గా ఉండేది కాదు, నోరు చేదు ఉండేది, డీహైడ్రేషన్, తినేవారు కాదు, బీపీలు డౌన్ అయిపోయాయి. ఇంత సివియర్ డీహైడ్రేషన్ అందరికీ తెలుసు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయని, వాటర్ తక్కువ తీసుకుంటే. సో డీహైడ్రేషన్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ కింద గమనించాము అప్పట్లో. అంటే తర్వాత ఈ మజిల్ కొంతమందికి వైరల్ మయోసైటిస్ అన్నట్టు కొన్ని మజిల్ ప్రోటీన్స్ అన్నవి బ్రేక్ డౌన్ ఈ బ్లడ్ లో కలవడం కూడా గమనించాము అన్నమాట. ఇవన్నీ కిడ్నీలో ట్రాప్ అయ్యి అట్లా కిడ్నీ అవ్వడము. ఒక్కొక్కసారి హార్ట్ లో అయినట్టు క్లాట్స్ కిడ్నీ కూడా బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి ఈ బ్లడ్ సప్లై కిడ్నీ దగ్గర ఎప్పుడైతే బ్లాక్ అయిందో ఆ రీనల్ వెజల్స్ అప్పుడు కూడా కిడ్నీ షట్ డౌన్ అయ్యేది. ఈ రీజన్స్ అనేది మనం కోవిడ్ లో మనం తెలుసుకున్నాము, స్టడీ చేసాము, ఏ మెకానిజమ్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది అన్నది మనకి ఇప్పుడు స్ట్రాంగ్ గా మనకి సబ్జెక్ట్ అంతా వచ్చింది. అయితే ఇప్పుడు కొత్త COVID-19 వేరియంట్ లో మాత్రం ప్రస్తుతానికి అంత సివియర్ సైటోకైన్ స్టామ్ అంటే నీకు ఇందా చెప్పినట్టు COVID-19 కన్నా ఇది ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే తత్వం ఉంది దీనికి.
అంటే ఒకరి నుంచి 10 మందికి వెళ్ళొచ్చు. ఓకే, బట్ సివియారిటీ అనేది అంత లేదు. అంటే అప్పుడున్నంత ఓవర్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ యాక్టివేట్ అయిపోయి ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్గా యాక్టివేట్ అయిపోయి ఓవర్గా రియాక్ట్ అయిపోవడం కానివ్వండి, ఇటువంటిది లేదు. ముందు చెప్పిన మెకానిజమ్స్ లో ఆ ఓవర్ యాక్టివ్ గా అంటే సైటోకైన్స్ అనేది బాగా రిలీజ్ అయిపోవడము, ఇన్ఫ్లమేటరీ సెల్స్ బాగా రిలీజ్ అయిపోవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయింది. ఆ మెకానిజమే మెయిన్ ప్రైమరీగా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వడం కానివ్వండి, మనము పేషెంట్స్ చాలా మంది కోల్పోవడానికి మెయిన్ రీజన్ అదే. అంటే ఇప్పుడు విజృంభిస్తున్న కరోనా కంటే ఒకప్పుడు వచ్చిన COVID-19 ఆ వేరియంటే ఎక్కువ భయంకరంగా ఉంది. కరెక్ట్. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. మరి ఇప్పుడు కిడ్నీలు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి? దానికి ఏంటంటే మూడో ఫ్యాక్టర్ చెప్పాను, డీహైడ్రేషన్ అని. ఇది ఈ వైరస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ముందు తినబుద్ధి అవ్వట్లేదు, ఆకలి తగ్గిపోతుంది, అప్టైట్ తగ్గిపోతుంది. ఈ ఫీవర్ వల్ల ఏంటంటే చాలా డీహైడ్రేట్ అయిపోతున్నారు. ఆ చిల్స్ అవి రావడము, డీహైడ్రేషన్ వల్ల మెయిన్ గా ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు కిడ్నీలు ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే అంత డేంజర్ మెకానిజం కాదు. అంటే ఇంట్లో ఉండి కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. శుభ్రంగా వాటర్ తాగి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుని టైం టు టైం తిన్నా సరే కరెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెకానిజం అన్నది అది అన్స్టాపబుల్ అన్నమాట. సో అది ఒకసారి స్టార్ట్ అయింది అంటే బ్రేక్ చేసుకుని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది కోవిడ్ లో ఉండింది. ఇప్పుడు JN.1 వేరియంట్ లో ఏదో లేటెస్ట్ మన వేరియంట్ ఏదైతే ఉంటున్నామో ఇందులో అటువంటి లక్షణాలు లేదు కాబట్టి ప్రాపర్ గా హైడ్రేట్ అయ్యి, అది అంటున్నాను ఎవరికైనా సరే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఏమైనా గమనిస్తే ముందు వాటర్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, ఓకే, ఎంతో కొంత టైంకి కొంచెం తినడం, బాడీ హైడ్రేటెడ్ గా పెట్టుకోవడం, జ్యూసెస్ తాగడం, కోకోనట్ వాటర్ తీసుకోవడం, బటర్ మిల్క్ తీసుకోవడం, ఇలా హైడ్రేటెడ్ గా పెట్టుకుంటే మీకు 50% కాంప్లికేషన్స్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు వచ్చే కరోనాకు అంతగా భయపడాల్సిన అవసరం లేదు పబ్లిక్. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలి అన్నది పక్కకు పెడితే లాక్డౌన్ పడే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ కాకూడదు కదా. ఖచ్చితంగా లాక్డౌన్ అయితే ఉండదండి. సో ఇందులో మనకి ఏంటంటే స్ప్రెడ్ ఎక్కువ ఉన్నా సరే సివియారిటీ అంతేం ఉండదు. సో ఇదంతా కూడా మనకి టెంపరీ ఫేజ్ మాత్రమే. ఓకే, మొన్న మధ్య ఇలానే ఏ ఒక వైరస్ అంటూ వింటూ ఉంటున్నాం, కానీ ఏది కూడా మనకి అప్పుడు అన్నంత సివియారిటీ ఏమీ లేదు. సో ఇప్పుడు ఏంటంటే సివియారిటీ గురించి ఎవరేం భయపడద్దు, జస్ట్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము. ఓకే, ఒకవేళ ఇది వచ్చినా సరే ఒక మైల్డ్ ఫ్లూ లా వచ్చి తగ్గిపోతుంది, ఎవరు పెద్ద ఏం టెన్షన్ తీసుకోవద్దు. సో లాక్డౌన్ అట్లాంటి ఏమీ ఉండదు, ఎవరు భయపడద్దు. డాక్టర్ గారు, ఈ కరోనా ఏ ఏజ్ వాళ్ళకు ఎక్కువగా సోకే అవకాశం ఉండొచ్చు అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో మనకి ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ ఇప్పుడు ఏదైతే మనకు స్ప్రెడ్ అవుతుందండి, ఇది మనం ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళలో అంటే అబౌవ్ 60 years వీళ్ళందరూ కొంత కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఎప్పుడైతే మనకి సర్టన్ ఏజ్ అంటే 60 దాటిన తర్వాత మన బాడీ యొక్క ఇమ్యూనిటీ కెపాసిటీని స్లోగా తగ్గడం చూస్తుంటాం. ఓకే, వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. అంటే అన్నెసరీ పబ్లిక్ గ్యాదరింగ్స్ అని అవాయిడ్ చేయడం కానివ్వండి. ఓకే, ముఖ్యంగా క్రౌడెడ్ ప్లేసెస్ అంటే టెంపుల్స్ కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, మాస్క్ కానీ ఎక్కువ మంది ఎవరైతే ఉంటారో, ఓకే, సో సినిమా థియేటర్స్ కానీ, పార్క్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్లో ఇవి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ నోన్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు అంటే ఓ డయాబెటిక్, ఓకే, ఒక హైపర్ టెన్షన్ పేషెంట్, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కానివ్వండి, లేదా హార్ట్ పేషెంట్, కొరనరీ డిసీజ్ పేషెంట్ ఎవరైతే స్టంట్ ఉంటుందో లేదా బైపాస్ సర్జరీ చేయించుకుంటారో వీళ్ళు, అండ్ ఆల్రెడీ నోన్ లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే సివియర్ ఆస్థమాటిక్స్, బాగా ఆస్మా ఉన్న వాళ్ళు కానీ, COPD పేషెంట్స్ అంటే బాగా స్మోకింగ్ కానివ్వండి, వేరే ఎలర్జీస్ వలన లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు అనమాట. ఎవరైతే ఆల్రెడీ నోన్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయో, ఓకే, వీళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో ఆ ఫైటింగ్ కెపాసిటీ అన్నది, ఇమ్యూనిటీ అన్నది కొంచెం తక్కువ ఉండడం వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఓకే, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం ఒకటి, ఓకే, ఇంటికి వచ్చిన వెంటనే హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడం, అప్పట్లాగా మళ్ళీ మనం ఇవన్నీ కూడా ఈ ఫాలో అవ్వడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో విజృంభిస్తున్న కరోనా గురించి మీరు ఎవరు భయపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సార్, థ్యాంక్ యూ సార్.